ఎందుకో ఎందుకు ఏమనద్దు అంటున్నావు? ఎందుకు గేటు పెట్టొస్తావు? చెప్తా నీ సంగతి. అంటే నేను అనకూడదు ఏం తెచ్చావు? కూరగాయలు అయితే ఎగ్స్ అయితే పట్టుకొని రమ్మన్న ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే నేను ఫోన్ చేస్తే అయితే చెప్పిన, వచ్చే ముందు ఫోన్ చేసిండు. కోడిగుడ్లోను ఇంక కూరగాయలు ఒకటి పట్టుకురా అని చెప్పిన. ఇక మరి ఏం పట్టుకొని వచ్చిండో మరి. టర్నింగ్ ఇచ్చుకో ఫేస్. చెప్తారా? అబ్బా ఎందుకు? ఎట్లా పగులుతుందమ్మా? అసలు నిన్ను ఎవరు పట్టుకపోమ్మంటారే? పని చేస్తాను అంతా ఓకేలే కానీ కార్డు వేయించిన స్క్రీన్ కార్డు పగిలినాక వేయించినావు కదా? బా ఏమన్నా ఉన్నదా నీకు నాలెడ్జ్? అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటానా ఏపీయాలని. ఎట్లా పడ్డది? పల్లె ఫోను వచ్చిన బండి రెడీ అయింది అనేసరికి చైర్లకి వెళ్ళేటప్పుడు చిత్త పెడతాం కదా, సపోర్ట్ ఉంటాయి కదా చైర్కి, ఈ చేయి జారింది, ఆ ఫోన్ చేతులనే ఉంది. జారి కింద చైర్ కాలుకు గుద్దుకున్నది. చైర్ కాలుకి ఇది గుద్దుకుందా ఫోన్? కొస తగిలింది చేయి జారి. చూడండి ఫ్రెండ్స్, మొన్ననే బాగు చేయించినాం. ఇగో ఇక్కడైతే పగిలింది. ఈ నుంచి ఇడికి చీరక బాసింది మొత్తం. ఏమనాలి చెప్పు? నేను ఇక 2300 2500 ఎంత అయినాయి? 2000 అయినాయి. అట్లా ఇక ఇది ఇట్లనే ఉంటుందిగా. ఏం కాదు, ఇప్పుడు ఆ కార్డు వేయించినాం కదా, ఏం కాదు. ఎంత అయింది కార్డుకి? 200. బా పగిలినాక ఇది ఏమన్నా అంటది మళ్ళా అనుకొని పూర్తిగా బలగా ముందుకే ఇక మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా అంతా అని వేయించింది. అదేదో మొన్ననే వేయిస్తే అయిపోయేది కదా. పాయింట్ చూసిన అందుకే తెల్ల పాయింట్ వేసుకోవాలి. ఇక రుద్దలేక నాకు ఉంటుంది గోస. అన్ని తెల్ల పాయింట్లు వేస్తాను, కొద్ది రుద్దుడు కాదు. బబ్బా పీస్ కూడా అది కూడా అరిగిపోయింది. బ్రష్ కూడా రుద్ది పాయింట్లు రుద్ది నా పాయింట్కి అరుగుతానట్టు చేస్తాను, అరిగిపోయింది అంతా. ఇది ఫోను కొనాలి ఒకటి బ్రష్. ఏమేమి పట్టుకొని వచ్చినావు మరి? పాల ప్యాకెట్, చిక్కుడుకాయల క్యాప్సికమ్ ఏమన్నాగా? క్యాప్సికమ్ రేటు బాగున్నాయి, మళ్ళీ అందులో బాగాలేవు అవి. అవునా? చాలా రోజులు అయితే కూర వండలే వాళ్ళ కోసం. టమాటా కూర వండుతానా? కోడిగుడ్లు ఉడకబెట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. పెట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే తెచ్చిండనమాట. ఎన్ని 6 అయితే తెచ్చిండు. ఇప్పుడైతే ఉడకబెట్టుకుందాం. అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది. అయ్యో కొంచెం పగిలినట్టుంది. ఇది కొంచెం పగిలింది. ఇది వద్దు. కూర అయితే అవుతుంది ఫ్రెండ్స్, టమాటా కూర. అన్నం అయితే అయ్యింది. ఈ గంట పెడుతున్నా. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. చిక్కుడుకాయలు అయితే పట్టుకొని వచ్చిండు మా ఆయనగా. అవి అయితే రేపు వండుతా, లేకపోతే సాయంత్రం అయినా వండుతా. కొంచెం అయితే సాల్ట్ వేద్దాం. కోడిగుడ్డు పగిలిందిగా, ఏమంటాడో చూద్దాం ఇప్పుడు. కోడిగుడ్డు పగిలిందిగా. ఎక్కువ చేస్తే పలుకుతానే కానీ తక్కువ పట్టుకొచ్చిన. ఒకటి పగిలింది, చీరక వాసింది. నువ్వు ఎప్పటి కోడిగుడ్డు బల కొడుతూనే ఉండు. నేనెందుకు పగలగొట్టినా? చీరక వాసింది అది.
నువ్వే అక్కడ మంచి కరెక్ట్ పట్టుకురాలే. పట్టుకురాపు వాపస్ ఇచ్చా. ఎక్కువ పగిలిన కొడుకుడా. టైం ఎంత అయింది? ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇక మిగతా అయితే 2 బెల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే వస్తున్నారు. బాక్స్ అయితే చూద్దాము మరి తిన్నాడా. చపాతీ అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఇందులో అయితే కర్రీ అయితే పెట్టిన. వామ్మో చపాతీలు తినలేదా? ఒక 3 అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఒకటి తిన్నాడట, టైం లేదట, అందుకైతే తినలేదు. ఇవైతే అట్లనే ఉన్నాయి. ఇందులో అయితే వంకాయ కూర అయితే వేసి పెట్టిన. నువ్వు చపాతీలు ఎందుకు తినలే? ఓయ్ చపాతీలు ఎందుకు తినలే? టైం దొరకలే. ఉరుకొస్తారు చూడు, ఎందుకు ఉరుకొస్తారో అర్థం కాదు. ఎందుకు 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 నెక్స్ట్ బాగా రాలుతుంది. దారండి. ఈ జుట్టు ఎవరు గుంజేది ఇట్లా? దాందే అది డ్రెస్. డాడీ చపాతీలే తినలే. పొద్దున వాళ్ళు అడిగిరు తెలుసా చపాతీలు. అయితే డాడీకి పెట్టి పంపినా అని చెప్పిన. ఇప్పుడు తినండి ఇక మంచిగా ఉంటుంది. కోడిగుడ్లు ఉడుకుతాయి మరి. అందుతాయో అందవో వీళ్ళకి కోడిగుడ్లు. అందకపోతే ఆమ్లెట్ వేస్తా. ఏంటది అందుడు అంటే? అది కాదు, ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే. కానీ ఇక టైం గ్యాస్ అయితే పెంచే పెట్టిన. కొంచెం కొత్తిమీర అయితే వేద్దాము కూరలో. మూత పెట్టుకుందాము. ఏం కూర చెప్పుకో రిచ్? ఉల్లిగడ్డ చారా? కాదమ్మా, ఉల్లిగడ్డ చారు కాదు. ఉల్లిగడ్డ చారు చేస్తే డాడీ తిడతాడు మళ్ళీ. దగ్గుతాంది అక్క అసలే. చెప్పుకో ఏం కూర చెప్పుకోండి. టమాటా కూర, ఎగ్స్ ఉడకబెడుతున్నా అనిపించిందా? అబ్బా సరేలే. పిల్లలైతే అన్నం తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక అంటే 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను కదా, ఇక నలుగురికి 4 అన్నట్టు. ఇక మంచిగా అయితే తిన్నారు. పర్లేదు బాగుంది మమ్మీ కూర కూడా, అందులో ఎగ్స్ అయితే ఇంకా బాగుంది అనేసి అయితే చెప్పారనమాట. ఇక కూర అంటే హాఫ్ కోడిగుడ్డు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక పెద్ద ఆమె అయితే వద్దన్నది, అందుకని ఇక ఈ హాఫ్ కోడిగుడ్డు అయితే సాయంత్రం వచ్చినాక తింటాం మమ్మీ అంటే సరేలే అనేసి అది ఉంచిన. మా ఆయన అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నం తినేసి అయితే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిండు చిన్న పని ఉండి. ఇంకా వచ్చినాక అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం తీయాలి ఏంటిది వ్లాగ్ అనేది అయితే ప్లాన్ చేసుకొని అయితే తీస్తామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.